తెలంగాణలో వాటర్ ఫాల్స్ అదే జలపాతాలు చానే ఉన్నాయి. అందులో చాలా మటుకు అడవులు జంగిళ్ళల్లో వాటంతటా అవి పుట్టినయే. అయితే మామూలుగా తయారైతున్న వాటర్ ఫాల్స్ ముచ్చట వేరు గాని ఆ కరీంనగర్ జిల్లాలో ఉన్న ఓ ఊళ్ళే మాత్రం రాత్రికి రాత్రి కొత్త జలపాతం పుట్టిందట. మరి ఎందుకు ఆలస్యం, మనం కూడా చూసొద్దాం పర్రి. చూసిరా జుయ్యమని ఎట్లా జిమ్మించి కొడుతుందో, ఇదేగా వాటర్ ఫాల్. మానకొండూరు మండలం జగ్గయ్యపల్లిలో పుట్టింది. నిజమైన వాటర్ ఫాల్ కాదు కానీ నీళ్ళ పైపులు వలగంగా అప్పటికప్పుడు లేచిన జలపాతం. రామగుండంకెచ్చి హైదరాబాద్కి వచ్చే మెయిన్ లైన్ మంచినీళ్ళ పైప్ లైన్ ఇది. అయితే జగ్గయ్యపల్లి ఊరి వాగొడ్డు పొంటి ఉన్నట్లుండి పుట్టుక్కున వలిగింది గోదావరి పైప్ లైను. అంతే చెమ్ముడు జిమ్మితే జర్ర చేపట్ల చుట్టుపట్టున్న పొలాలన్నీ కరిగట్లు చేసిన మడవలైనాయి. నీళ్ల రువ్వడి అంతకంతకు వెరిగి కొట్టుడు కొడితే తాడి చెట్ల మీద కమ్మలు సుత తడిచిపోయినాయి. అట్లా గంటల కమ్మానం నీళ్లు సరిచి కొట్టేట వరకు ఆడాడ కొన్ని తాడి చెట్లు సుత ఇరిగిపడ్డాయట నీళ్ల దాటికి. అప్పుడు కూడా బొయ్యమని ఏదో కట్టదిగిన చెరువులు వచ్చేటాలకు ఆ నీళ్లు చూసి ముచ్చట నీళ్ళ శాఖ అధికారులకు చెప్పారట. ఇక ముచ్చటెరక చేసుకున్న అధికారులు ఎల్లంపల్లిలో నీళ్ల మోటార్లు బంద్ చేయించి అట్లనే పైపులు పలిగిన జాగ్రత్త కరెంట్ గిన బంద్ చేయించారు, ఎందుకైనా మంచిదని. అట్లా 3 లైన్ల పైప్ లైన్లో కరెంట్ బంద్ చేయించి ఎక్కడ వలిగింది ఎక్కడ లీక్ అవుతుంది అనేది అంతా కనిపెట్టిరట. జప రిపేర్ పనులు గిన చేసిరట. చెయ్యాల మరి, లేకుంటే పట్టణానికి నీళ్ళ తిప్పల తప్పదు. అందులో ఇది మెయిన్ లైన్ కాబట్టి మళ్ళీ ఎప్పటిలో సై చేసి నీళ్ళకి ఎసుండి డోకా లేదని చెప్పారట అధికారులు. ఏదేమైనా వానాకాలంలో పుట్టాల్సిన వాటర్ ఫాల్ చలికాలంలో పుట్టుడు చూసి ఊరోళ్ళు మస్తు పరిశాన్ అయ్యారు కావచ్చు పో.